10 నిమిషాలు చేస్తాను. మీరు చేస్తే ఎత్తాడు ఫోను. ఇప్పుడు మాకు ఇచ్చింది రిటర్న్ గా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కృష్ణాబాయ్ కొంచెం కృష్ణాబాయ్ కొంచెం కొంచెం రైతులు పోయి పరిశీలించేసి మేము పోతామని చెప్పాను. మీరు ఒకసారి ఫోటోతో మాట్లాడుకొని పోర్టల్ పర్మిషన్ తీసుకోమని చెప్పాను. మీరు మమ్మల్ని చెప్పారు. మొత్తం పేరుతో మాట్లాడారు. రాండి సార్ అని చెప్పారు. జీవితం మాట్లాడమని చెప్పారు. అసలు లేదు రాత్రి మళ్ళీ ఒకసారి ఒక మాట డీసీ గారి దృష్టిని పట్టింది, సబ్కార్ దృష్టిని పట్టింది, ఎస్పీ గారు చెప్పాను. ఇది జరిగింది. నువ్వు ఎప్పుడైతే వాడు రమ్మన్నారో ఎవడో ఒకరు వాడికి ఫోన్ చేసి రానివద్దని చెప్పి లెటర్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు అనేది 10 మందిలో వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలనేది వాళ్ళు ఓవర్గా చెప్పారు కాబట్టి మేము వచ్చాం. అదే మీరు క్లారిఫై చేసుకోండి అని అడుగుతున్నాం. మీరు రిటర్న్ గా ఇచ్చినట్టయితే దానికి రిటర్న్ గా పర్మిషన్ నాకు రిటర్న్ గా ఇచ్చారు సార్. మీకు ఇచ్చారు పర్మిషన్ లేదు. అదే చెప్పేది. డబుల్ గేమ్ ఆడాడు కాబట్టి ఈయన పిలిపించండి అని అడుగుతున్నాం. అక్కడ అడగండి సార్. అదే అడగడానికి నెల్లూరులో ఉంటారు సార్. వాళ్ళతో మాట్లాడి ఏం చెప్తాను. నీకు సహకరిస్తాను. నిన్న 4 గంటలకు మనం మాట్లాడుకున్నాం కదా సార్. దానికి ఇబ్బందిలే. మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు మమ్మల్ని రావద్దు అని చెప్తే మేము ఇబ్బంది పెడతాం. రావు వచ్చిన వాళ్ళం అడుగు కూడా పెట్టాం. ఎందుకు పెడతాం? వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అది వాళ్ళ కాంట్రాక్టర్లే తప్ప వాళ్ళ ఆస్తి ఏం కాదు. అయినా కాంట్రాక్టర్ కాబట్టి పోం, వాళ్ళ కంట్రోల్లో ఉంది కాబట్టి పోం. వాళ్ళు రమ్మన్నారు కాబట్టి మేము వచ్చాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని రమ్మనడం తప్ప ఆర్గ్యూ చేయడానికి మేము అంత అవసరం లే. మాకు పర్మిషన్ కూడా అడగలేదు సార్. రిటర్న్ గా మీరు వెళ్ళడానికి పోర్టల్ దగ్గరికి పర్మిషన్ కూడా అడగలేదు సార్. వాళ్ళు రమ్మని చెప్పారు. అరే రమ్మంటాం కదా సార్. రిటర్న్ గా ఇవ్వాలి కదా. మీరు ఎప్పుడు వెళ్తారో పర్మిషన్ తీసుకోవాలి కదా సార్. డిఎస్పీ గారు మామూలుగా అదే మామూలుగా పరిస్థితి పోర్టుకి అన్నింటికి పోయేవాళ్ళం. మాకు ర్యాలీ నార్మల్ వ్యక్తులు పోయినా కూడా పర్మిషన్ తీసుకొని పిఆర్ఓ గారికి ఫోన్ చేసి వెళ్ళాలి సార్. నువ్వు మాకు చెప్పబడలేదా? మేమేం కొత్తగా వచ్చినటువంటి వాళ్ళం కాదు, విషయం తెలియనటువంటి వాళ్ళం కాదు, ప్రాసెస్ తెలియనటువంటి వాళ్ళం కాదు. మేమేదో కొత్తగా లేమేలాగా చెప్పలేదు మాకు. మీరు అందరూ అదే చెప్పేది. మీకు లెటర్ ఇచ్చింది ఆయనకి వాళ్ళు మాకు చెప్పారు కాబట్టి నేనేమంటానంటే మాకేం మీతో ఆర్గ్యుమెంట్ అవసరం లే. మేము మిమ్మల్ని నెట్టుకొని అడగబోం. మీరు మమ్మల్ని ప్రివెంటివ్ అరెస్టులు చేయబడలే. మేము చెప్పేది ఏంటంటే మమ్మల్ని టంగుటూరు దగ్గర హైవే మీద అంతా మమ్మల్ని అరెస్ట్ చేయబడలే. మేము అడిగేది ఏంటంటే ఏ వ్యక్తి అయితే మాకు ఫోన్ చేశాడో అతను మమ్మల్ని చీట్ చేశాడు. ఎందుకు అతను చెప్పుంటే మేము రాం. విషయం తెలియక డిఎస్పీ గారు చెప్పినట్టుగా మోసం చేస్తారని తెలియక రిటర్న్ గా తీసుకోలేదు. రూల్ మాట్లాడాలంటే అందరూ మాట్లాడతారు. మేము చెప్పేది ఏంది, ఈ విషయం దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన రమ్మన్నాడు కాబట్టి అతని మీద నమ్మకంతో మేము వచ్చినాం కాబట్టి మీరు అతను ఇక్కడికి పిలిపించండి. చెప్పేవా లేదా? చెప్పలేదు వెళ్ళిపోతాం. చెప్పేవా ఎందుకు చెప్పేవాళ్ళు వెళ్తేస్తాం. మీకు అవసరం లేదు కాబట్టి మాకు అవసరం కాబట్టి అడుగుతున్నాం. మీ అవసరంతో మాకేం అవసరం అండి? మీ అవసరంతో మాకు మీ అవసరంతో మాకు అవసరం లేదు. చెప్పేదేనండి, మీరు రిటర్న్ గా ఇవ్వాలని మీరు చెప్తున్నారు. ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి మేము వచ్చామండి. ఆయన వచ్చాడు కాబట్టి ఇచ్చాం.